హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ నేతో నా ప్రపంచం. నా వీడియోలను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నన్ను ముందుకు నడిపించండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మనం రామోజీ ఫిలిం సిటీలోని బాహుబలి సెట్లో ఉన్నాము. ఏంటి ఇదేంటి అనుకుంటున్నారా? అదేనండి, మా హెచ్ఎస్బిసి 25వ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ రామోజీ ఫిలిం సిటీలో జరిగింది. బాహుబలి సెట్టింగ్ ఏదైతే ఉందో దాన్ని చూపించడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. మా హెచ్ఎస్బిసి టీంతో సహా బాహుబలి సెట్టింగ్ మొత్తం నేను చూపిస్తూ ఉంటాను. అదేవిధంగా మా హెచ్ఎస్బిసి సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఎలా జరిగింది అంతా మీకు ఫర్దర్ వీడియోలో వస్తుంది. కొత్తగా మేము రామోజీ ఫిలిం సిటీలోకి ఎంటర్ అవ్వగానే మాకు హెచ్ఎస్బిసి రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ రామోజీ ఫిలిం సిటీ ఓన్ వెహికల్లోనే మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. బస్సు దిగినాక మాకు బాహుబలి టీం లాగా వచ్చి రామోజీ ఫిలిం సిటీ వాళ్ళు మాకు వెల్కమ్ పలికారు. సో వెల్కమ్ తోటి గేట్ ఓపెన్ చేయడం జరిగింది.
బాహుబలి సెట్టింగ్ విజిటింగ్ అయిపోయాక ఇంకా పార్టీ టైం అవుతుంది. ఇది నైట్ విజువల్స్. ఇది మా ఐఎన్ఎం సిఎంబి టీం ఎంజాయ్ చేస్తున్నారు కదా. మళ్ళీ ఫుడ్ వేరే దగ్గర అరేంజ్ చేశారు, ఆ విజువల్స్ మీకోసం. ఇక్కడ డీజే మాత్రం చాలా కెవ్వు కేక. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్న బాహుబలి సెట్టింగ్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. రామోజీ ఫిల్మ్ సిటీలోని బాహుబలి సెట్ భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన మరియు భవ్యమైన సెట్లలో ఒకటండి ఇది. ఈ సెట్ని ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ తెలుగు సినిమా సిరీస్ బాహుబలి ది బిగినింగ్ 2015లో మరియు బాహుబలి ది కన్క్లూషన్ 2017లో వచ్చినటువంటి సినిమాల కోసం దీన్ని నిర్మించారండి. ఈ సెట్ని కాల్పనిక రాజ్యమైన అంటే ఊహాజనిత మాహిష్మతి రాజ్యంగా రూపొందించారు. మరియు ఇది ఆస్కర్ అవార్డు తర్వాత దీనికి ఎక్కువ పేరు రావడం జరిగింది. అందుకే ఇది ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలోని రామోజీ ఫిల్మ్ సిటీలోని ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారింది. అంటే రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని కంపల్సరీ చూస్తున్నారు, ఎందుకంటే ఆస్కార్ అవార్డు రేంజ్లో ఉంటుంది కదా, అందుకే ఎలా ఉంటుందని చూడాలి. మొదటగా మనం రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలుసుకుందామండి. రామోజీ ఫిల్మ్ సిటీ ఇది ఒక ప్రపంచ ప్రసిద్ధి పొందిన సినిమా నిర్మాణం మరియు పర్యాటక కేంద్రమైందండి. ఇందులో చూడదగ్గ ప్రదేశాలు చూసినట్లయితే ఎక్కువ సినిమా సెట్లు మరియు డిజైన్లు ఉంటాయి. అంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో. ఎంత పెద్ద స్టూడియో అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా వచ్చింది. సో ఇక్కడ సినిమా స్టార్ట్ కార్డ్ నుండి ఎండ్ కార్డు వరకు కంప్లీట్ చేయొచ్చు దీంట్లోనే. అంత ప్రత్యేకత ఉంటుంది, అంత చాలా పెద్దగా ఉంటుంది. బాహుబలి సెట్ యొక్క ప్రధాన లక్షణాలు చూసినట్లయితే ఫస్ట్ మాహిష్మతి రాజ్యం గురించి మాట్లాడదాం. ఈ సెట్ మాహిష్మతి రాజ్యం యొక్క భవ్యతను ప్రదర్శిస్తుందండి. ఇందులో భారీ నిర్మాణాలు, సూక్ష్మ చిత్రకళ మరియు అద్భుతమైన నిర్మాణ శైలి ఉంటుంది. అంటే ఆర్ట్ ఎంతగా ఉంటుందనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో రాజ్మహల్, కోట గోడలు మరియు సినిమాలోని ఇతర ప్రముఖ ప్రదేశాలు కూడా ఉంటుంటాయి. పరిమాణం గురించి మాట్లాడుకున్నట్లయితే
ఈ సెట్ని భారీ పరిమాణంలో నిర్మించారండి. ప్రతి వివరానికి శ్రద్ధ వహించారు. అంటే వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ మీద ఉన్న శ్రద్ధ అండ్ ఇష్టం ఎలా ఉంటుందనేది చూపించారు. ఇందులో శిల్పాలు, స్తంభాలు మరియు అలంకరణ ప్రాచీన భారతీయ నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. దీనిని నిర్మించడానికి చాలా నెలలు పట్టిందంటండి. మరియు ఇది భారతదేశంలోని అతిపెద్ద సినిమా సెట్లలో ఒకటి. అయితే దీనికి ఎప్పుడు ప్రాముఖ్యత వచ్చిందంటే, ఎప్పుడు ఆస్కార్ అవార్డు వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమా సెట్ల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చింది. పర్యాటక ఆకర్షణలను చూసినట్లయితే, బాహుబలి సినిమాలు విజయవంతం అయిన తర్వాత ఈ సెట్ని సంరక్షించి రామోజీ ఫిలిం సిటీ టూర్లో భాగంగా ప్రజలకు ప్రదర్శిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఆస్కార్ తర్వాత ఆ సెట్టింగ్ని చూడాలని చాలామంది ప్రజలకు ఉంటుంది కదా, అందుకోసం. సందర్శకులు సెట్లో నడవగలరు, సినిమా దృశ్యాలను మళ్ళీ అనుభవించగలరు మరియు ఫోటోలు తీసుకునే ఒక ఫెసిలిటీ ఉంటుంది. అంటే ఎక్కువ శాతం సెట్లను మనము వీక్షించే అవకాశం ఉండదు, ఎందుకంటే సినిమాలోనే చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఈ విషయంలో, ఈ బాహుబలి సెట్ విషయంలో మనం దాన్ని ఫిజికల్గా చూస్తూ ఉండగలం. అదొక ఫీల్ అన్నమాట. బిహైండ్ ది సీన్స్ అనుభవం అండి. ఈ సెట్ బాహుబలి సినిమాల తయారీ గురించి కూడా అంతర్దృష్టులను అందిస్తూ ఉంది. మరియు భారీ యుద్ధ దృశ్యాలు మరియు విజువల్ ఎఫెక్ట్స్ ఎలా సృష్టించబడ్డాయి అనేది తెలుసుకునే ఛాన్స్ ఉంటుందండి. అదే రకంగా బాహుబలి సెట్ టూర్ యొక్క ముఖ్యాంశాలు చూసినట్లయితే, మహిష్మతి ప్యాలెస్, అమరేంద్ర బాహుబలి యొక్క పట్టాభిషేకం, చిత్రీకరించిన భవ్యమైన రాజ్మహల్, అదే రకంగా కోట గోడలు, మహిష్మతి రాజ్యాన్ని రక్షించిన భారీ గోడలు, మరియు శిల్పాలు మరియు చిత్రకళ, సెట్ యొక్క ప్రామాణికతను పెంచే సూక్ష్మ శిల్పాలు మరియు చిత్రకళలు. ఏ సెట్ అయితే ఉంటుందో ఈ సెట్లో ఎలా అయితే నిర్మించారో వాటితో ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుందండి. అంటే సందర్శకుల సినిమా పాత్రల విషయంలో ధరించిన సెట్లో ఫోటోలు తీసుకోవచ్చు. చూసారు కదా మన బాహుబలి సెట్ టూర్. మీరు కూడా సందర్శించి ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.